ఇవాళ వీడియోలో మనము 18th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ది ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు. అంటే ట్రైబల్కి సంబంధించిన కల్చర్ కానీ వాళ్ళ యొక్క హెరిటేజ్ని తెలపడానికి వన్ ఆఫ్ ది సెంటర్ని లాంచ్ చేశారనమాట. ఎక్కడంటే జార్ఖండ్లో అండి. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అయిన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా ఇటీవల జార్ఖండ్లో కర్సువాన్ జిల్లాలో వర్చువల్ మాధ్యమం ద్వారా సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం 10 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ కేటాయించడం జరిగింది. తర్వాత సెకండ్ వన్ అండి, తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ గారు వచ్చేసి రిజైన్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో అందులో పోటీ పడబోతున్నారు అన్నట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని కారణంగా ఆమె రాజీనామా చేశారు అని చెబుతున్నారు. మరి ఎంతవరకు అది వాస్తవం అనేది మనకు తెలియదు. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణకి గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. 2 పదవులకి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అండ్ తెలంగాణ గవర్నర్ పదవికి, రెండింటికి రాజీనామాను రాష్ట్రపతికి అయితే ఆమె లెటర్ చేశారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన టైంలో ఆమెను తమిళనాడులో ఏదో ఒక లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నిలబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియాలి. అండ్ ఇంతకుముందు ఆమె బీజేపీకి భాజపా లేదా బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలుగా ఆమె పనిచేశారండి. ఆ తర్వాత ఆమెకి గవర్నర్గా బాధ్యత అప్పచెప్పారు. సో నెక్స్ట్ చూసుకుంటే, భారతదేశం ఏ దేశంతో కలిసి లామిటియే 2024 వ్యాయామాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చేసి సిజల్స్ అండి. సిజల్స్. సో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అంటే 2 దేశాలు కలిసి నిర్వహించే ఒక రక్షణ దళ వ్యాయామం అనమాట. దీని పేరు లామ్టీ 2024 మార్చ్ 18th నుండి 27th వరకు కూడా నిర్వహిస్తారండి. సిజల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎస్డిఎఫ్తో కలిసి లామ్టీఏ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ 10వ ఎడిషన్లో భారత సైన్యం నుండి ఒక బృందం అందులో పార్టిసిపేట్ చేయడానికి సిజల్స్ అయితే వెళ్ళిందనమాట. సో ఈ వ్యాయామము సిజల్స్కి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా 2 దేశాల మధ్య హెల్పింగ్ నేచర్ అనేది పెంపొందించుకోవడం కోసం నిర్వహిస్తున్నారు. లామ్టియే అనే పదానికి క్రియోల్ భాషలో స్నేహం అని అర్థం అండి. భారత సైన్యానికి చెందిన ప్రఖ్యాత గుర్ఖా రైఫిల్స్కి చెందిన 45 మంది సిబ్బంది అందులో పాల్గొనడానికి వెళ్ళారండి. ఓకేనా? ఇక్కడ సెమీ అర్బన్ పరిసరాల్లో ఉపసాంప్రదాయ కార్యకలాపాల్లో పరస్పర చర్యను మెరుగుపరుచుకోవడం దీని మెయిన్ ఉద్దేశం. సమకాలీన భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడంలో 2 సైన్యాలు తమ నైపుణ్యాన్ని ఇక్కడ పెంచుకుంటాయి అన్నమాట. తర్వాత ఫోర్త్ వన్, రష్యా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన నేత ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ అండి. సో ఇప్పుడు జరిగిన ఏదైతే రష్యా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్లో మనకు చూసుకుంటే రికార్డు స్థాయిలో 87.8% ఓట్లతో మళ్ళీ మనోడు విన్ అయ్యాడు అనమాట. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో మనోడు కొనసాగుతున్నాడు. ఆయన మరో 6 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. ఈ ఎన్నికల్లో ఊహించిన భారీ మెజారిటీతో పుతిన్ విన్ అయ్యారండి. సో 2వ స్థానంలో నికోలాయ్ కరితోనోవ్ ఉండడం జరిగింది. సో ఆయనకి కేవలం 4% ఓటింగే రావడం జరిగింది. మిగతా వారికి మిగతా ఓటింగ్ వచ్చిందనమాట. ఈ విజయంతో 6 ఏళ్ల పదవకాలంలో ఉండనున్న పుతిన్ సుదీర్ఘకాలం రష్యాను పాలించిన నేతగా నిలబోతున్నారు. 29 ఏళ్ళ పాలించిన జోసెఫ్ స్టాలిన్ ఆయన పేరు మీద ఉండేది రికార్డు, ఇప్పుడు పుతిన్ మీదకి రాబోతుందన్నమాట. అధ్యక్ష పదవ కాలాన్ని 6 ఏళ్లకు పెంచుతూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు గతంలో. సో అది అలాగా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. తాజాగా 2024 ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్ 5వసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. 24 ఏళ్ళుగా ప్రధానమంత్రి అధ్యక్షుడిగా పుతిన్ దేశానికి సేవలు అందిస్తున్నారండి. అది. సో రష్యా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి. లైక్ ఉక్రెయిన్ రష్యా వార్ గురించి కావచ్చు, పుతిన్ గురించి కావచ్చు, పుతిన్ అండ్ రష్యా ఇండియా టైఅప్స్ గురించి కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్. దయచేసి వాటి మీద కొంచెం టార్గెట్ అడండి ఎవరైతే యూపీఎస్సీ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు. తర్వాత 5, స్టార్టప్ మహాకుంభ్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే న్యూఢిల్లీ అండి. సో స్టార్టప్ మహాకుంభ్ అంటే ఏమీ లేదండి, ఇది మన ఇండియాలో స్టార్టప్ ఎన్విరాన్మెంట్ని హైలైట్ చేయడానికి ఇంకా పెంచడానికి నిర్వహించబోతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. ఓకేనా? సో ఇది ఈరోజే స్టార్ట్ అయింది. మార్చ్ 20th వరకు కూడా కండక్ట్ చేస్తారు దీన్ని.
ఇందులో ఏఐ, బీ2బీ అండ్ అగ్రిటెక్, డీప్ టెక్, క్లైమేట్ టెక్, ఫిన్టెక్, గేమింగ్, స్పోర్ట్స్, ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్లపై పెవిలియన్స్ ఉంటాయి. పెవిలియన్స్ అంటే మీన్స్ ఒక స్టాండ్ వేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఈవెంట్ స్టార్టప్లకు వెంచర్ క్యాపిటలిస్టులను అదేవిధంగా పెట్టుబడిదారులు అంటే ఇన్వెస్టర్స్ను కనెక్ట్ చేస్తుందండి ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాను, నాకు ఒక ఇన్వెస్టర్ కావాలి. దానికోసం నేను ఇలాంటి స్టార్టప్ మహాకుంభలో పార్టిసిపేట్ చేశాను అనుకోండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మన కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు మన దాంట్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసమే దీన్ని నిర్వహిస్తున్నారు. భారత్ ఇన్నోవేట్స్ అనేది ఈవెంట్ యొక్క ప్రధాన అంశం అండి. ఇది అసోచామ్, నాస్కామ్ అండ్ బూట్స్ట్రాప్ ఇంక్యుబేషన్ అండ్ అడ్వైజరీ ఫౌండేషన్, టిఐఈ అండ్ ఇండియన్ వెంచర్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ వీళ్ళ ముగ్గురు కలిసి కండక్ట్ చేస్తున్నారనమాట దీన్ని. తర్వాత 6 తొలిసారిగా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఫార్ములా 4 కార్ల రేసింగ్ పోటీలు నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఫార్ములా 4 కార్ల రేసింగ్ పోటీలు జరిగాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సు వెంబడి ఈ పోటీలు నిర్వహించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో దీని నుండి క్వశ్చన్ వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఈ తరహా పోటీలు జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఈవెంట్పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ ఈవెంట్ని నిర్వహించాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సు తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకు 1.7 కిలోమీటర్ల ట్రాక్పై ఈ ఫార్ములా 4 కార్లు అయితే డ్రైవ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇది నిర్వహించడం వల్ల ఏంటి, ఇప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సింపుల్, అక్కడ ఇంకేదైనా చేయొచ్చు మనం అని ఇండియన్ గవర్నమెంట్ మనకు తెలియజేస్తుంది. దీని ద్వారా మెయిన్గా అక్కడ టూరిజంని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివి నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా చాలా నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు కాశ్మీర్ అంటే అది ఒక భయాందోళన ప్రాంతం అనుకుంటున్నాం కదా, అలాంటి యొక్క బిరుదును తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లైక్ G20 మీటింగ్స్ కావచ్చు, ఇప్పుడు ఇలా రేసింగ్లు కావచ్చు, చాలా ప్రోగ్రామ్స్ అండి, చాలా దేశాలతో కలిసి అక్కడ చాలా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మరి అన్ని ఈవెంట్స్ మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి చర్చించుకోవట్లేదు అంతే. తర్వాత 7 భారతదేశపు మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మరియు ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఒడిస్సా మీద చాలా రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ వస్తాయండి, రెగ్యులర్గా వస్తాయి ఒడిస్సా మీద. మెయిన్గా మీరు సెంట్రల్ లెవెల్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే ఒడిస్సా గురించి చాలా ఎక్కువగా అడుగుతాడు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సానే. ఓకే, చూడండి, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు భువనేశ్వర్లో కళింగా స్టేడియంలో ఇండియాలోనే మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం అండ్ ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ని లాంచ్ చేశారు. స్టేడియం కాంప్లెక్స్లో నూతన ఇండోర్ డైవింగ్ సెంటర్ను కూడా శంకుస్థాపన చేశారు ఇప్పుడు. సో నవీన్ పట్నాయక్ ప్రకారం కొత్త ఇండోర్ సౌకర్యాలు అథ్లెట్లకు మంచి ఎన్విరాన్మెంట్ కలిగిస్తాయి అనమాట. అండ్ వర్షము అది ఇది అని గ్యాప్ లేకుండా సంవత్సరం పొడుగునా అక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇది జాతీయ అంతర్జాతీయ అథ్లెట్ ఈవెంట్లు నిర్వహించడానికి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. 120 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో 120 మంది అథ్లెట్లు పూర్తి సమయం శిక్షణ పొందేందుకు అవకాశం ఉంది. ఇటాలియన్ కంపెనీ మోండో స్పా స్టేడియంలో 10,000 చదరపు మీటర్ల ట్రాక్ను కూడా ఏర్పాటు చేసిందండి. మీరు గమనిస్తే స్పోర్ట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న రాష్ట్రాల్లో ఒడిస్సా టాప్లో ఉంటుందనే అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దానికి వచ్చే ఆదాయం తక్కువైన ఆ దేశానికి రాష్ట్రానికి స్పోర్ట్స్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 8 ఏ మహిళల ఐపీఎల్ జట్టు 2వ సీజన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ని గెలుచుకుంది ఐపీఎల్? ఆన్సర్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ని గెలుచుకుంది. మార్చి 17న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి సో ఉమెన్ ఐపీఎల్ 2024 టైటిల్ని గెలుచుకుందండి. ఉమెన్ ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్ 114 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆర్సీబీ 19.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోర్ని అందుకుంది. ఓకేనా. అండ్ ఫైనల్లో సోఫీ మోలినిక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీని గెలుచుకుంది. ఇది సెకండ్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. ఉమెన్ ఐపీఎల్ గురించి చూసుకుంటే ఇది మహిళల 2020 క్రికెట్ మ్యాచ్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా యాజమాన్యంలో ఇది నిర్వహిస్తున్నారు బీసీసీఐ కింద. తర్వాత 9 పురుషుల 10,000 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన భారతీయ అథ్లెట్ ఎవరు? గుల్వీర్ సింగ్ అండి, మీరు ఫోటోలో చూడొచ్చు. ఓకే, గుల్వీర్ సింగ్ భారత రన్నర్ అయిన గుల్వీర్ సింగ్ అతనికి 16 ఏళ్ళ జాతీయ రికార్డును మనోడు బద్దలు కొట్టాడు. అమెరికాలో జరిగిన ది 10 అథ్లెటిక్స్ మీట్లో పురుషుల 10,000 మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్
27 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడనమాట. ఈ ప్రదర్శనతో గుల్వీర్ సింగ్ 16 ఏళ్ల క్రితం ఉన్న ఏదైతే 28 నిమిషాల పర్టికులర్ ట్రాక్ రికార్డు ఉందో 2008లో నెలకొల్పిన రికార్డు, సో ఆ రికార్డుని అధిగమించాడు మనోడు. సో 10,000 మీటర్ల రేసును 28 లోపు ముగించిన ఏకైక భారతీయ అథ్లెట్గా గుల్వీర్ సింగ్ నిలిచాడు. అయితే అతను ప్యారిస్ ఒలింపిక్స్కి క్వాలిఫికేషన్ మార్కు 27 నిమిషాల లోపును అందుకోలేకపోయాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే మహిళల 10,000 మీటర్ల రేసులో సీమ 32:07.67 సెకండ్ల ప్రదర్శనతో 3వ స్థానంలో నిలవగా, సంజీవని జాదవ్ 32:21.76 సెకండ్లలో 4th ప్లేస్లో నిలవడం జరిగిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 18 అండి. ప్రతి సంవత్సరం మార్చి 18న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం జరుపుకుంటారు. భారత సాయుధ దళాలకు అత్యుత్తమ నాణ్యమైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అందించడం అండ్ దీని ద్వారా దేశానికి సేవ చేయడం, వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం, అక్కడ పనిచేసే ఉద్యోగులను గౌరవించడం కోసం ఈ డేని జరుపుకోవడం జరుగుతుందండి. ఈ భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అనేవి దేశాన్ని రక్షించడంలో, భారత సాయుధ బలగాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 1975లో భారతదేశంలో బ్రిటిష్ సైన్యానికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి కోల్కతాలోని ఫోర్ట్ విలియం వద్ద బోర్డ్ ఆఫ్ ఆర్డినెన్స్ స్టార్ట్ చేశారు. అది అలాగా ఇషాపూర్ గన్ పౌడర్ ఫ్యాక్టరీ, తర్వాత కోల్కతాలో కాశీపూర్లో గన్ గ్యారేజ్ ఫ్యాక్టరీ, ఇప్పుడు దీన్ని గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ అంటున్నారు. అలా చాలా ఫ్యాక్టరీలు నెలకొల్పుతూ వచ్చారు. ఓకేనా, ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి నేను వీలైనంత వరకు కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తున్నాను. అండ్ ఒక విషయం మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా మన వీడియోకి ఒక బూస్టింగ్ వస్తుంది. దాని ద్వారా అందరికీ రీచ్ అవుద్ది. ఎవరైతే ఇంకా మన వీడియోస్ని చూడట్లేదో వాళ్ళందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.